ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే అర్ధశక్తిగా వ్యాయామం చేయమని ఆయుర్వేదం చెప్తుంది. చాలామందికి ఈ విషయం తెలిసింది కూడా. అందుకే కోవిడ్ తర్వాత దీని ఇంపార్టెన్స్ తెలుసుకొని చాలామంది ఉదయం పూట నడుస్తున్నారు. అయితే ఎంతోమంది అడుగుతున్న విషయం ఏంటంటే, డాక్టర్ గారు ఇలా నడుస్తుంటే మోకాళ్ళు అరుగుతాయేమో అని అనుమానం వస్తుంది. అయితే దీని గురించి కొంతమంది సైక్లింగ్ చేయమని అడ్వైజ్ చేస్తున్నారు. అయితే ఇలాగ వాకింగ్ చేయటం మంచిదా, సైక్లింగ్ చేయటం మంచిదా, రెండింటినీ కంపేర్ చేసినప్పుడు ఏది మంచిది అని అడుగుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది చాలా ముఖ్యమైనది. వాకింగ్ అంటే నడక వర్సెస్ సైక్లింగ్, రెండిట్లో ఏది బెస్ట్ ఇది తెలుసుకుందాం. ఎందుకంటే ఈ రోజులలో చాలామంది ఇలాగా బరువు తగ్గడానికి నడుస్తున్నారు, అలాగే సైకిల్ దొక్కుతున్నారు. అయితే రెండిట్లో ఏది బరువు తగ్గడానికి బాగా పనిచేస్తుంది, ఇది చాలామందికి వచ్చేటటువంటి అనుమానం. దీని గురించిన వివరాలు తెలుసుకుందాం. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే క్యాలరీలు. అంటే ఇలాగా క్యాలరీలు ఖర్చు చేయటం గురించి కనుక మనం ఆలోచిస్తే నడకతో పోలిస్తే సైకిల్ దొక్కితే ఎక్కువ క్యాలరీలు ఖర్చు అవుతాయి. ఎందుకంటే నడక అనేది మన లైఫ్ స్టైల్లో ఒక భాగం. కానీ సైకిల్ అనేది ప్రత్యేకంగా మనం ఏర్పరచుకున్నటువంటి ఒక అమరిక. కాబట్టి దీంతో ఒక ఎక్సర్సైజ్ లాగా, ఒక జిమ్ లాగా, ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా మీరు ఎక్కువ క్యాలరీలు ఖర్చు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి త్వరగా మీరు బరువు తగ్గాలనుకుంటే సైకిల్ దొక్కడం అనేది మంచి ఆప్షన్. ఇక ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం మనం పరిగణించాల్సింది ఇదేంటంటే కండరాల తాలూకు ఆ బలం, ఆ మజిల్ తాలూకు ఆ పవర్. నడక వల్ల తొడలు, పిరుదులు, కాళ్ళ కండరాలు ఇవి స్ట్రెంథన్ అవుతాయి, ఇవి బలంగా తయారవుతాయి. ఏమిటి? తొడలు, పిరుదులు, అలాగే కాళ్ళ పిక్కలు, కాళ్ళ కండరాలు ఇవి. అయితే అదనంగా సైకిల్ దొక్కితే ఏం జరుగుతుంది? తొడలతో పాటుగా తుంటి కండరాలు స్ట్రెంథన్ అవుతాయి. ఇంకా ముఖ్యంగా ముందుకు వంగుతాం కదా, పొట్ట కండరాలు కూడా కదులుతాయి. కాబట్టి ఇవన్నీ కూడా బలంగా తయారవుతాయి. కాబట్టి ఆ కండరాల స్ట్రెంత్ పరంగా సైక్లింగే బెస్ట్ అని చెప్పొచ్చు. ఇక ఇంకొక ముఖ్యమైనది చాలామందికి వచ్చే అనుమానం ఇదేంటంటే కీళ్ళు. ఈ కీళ్ళపైన వీటి ప్రభావం ఎలా ఉంటుంది అని. నడవటం, సైకిల్ దొక్కటం ఇవి రెండు కూడా నిజానికి లో ఇంపాక్ట్ ఎక్సర్సైజ్. అంటే కీళ్ళ మీద అంతగా ఒత్తిడి కలగజేయని ఎక్సర్సైజ్లు. అయితే నడకతో పోలిస్తే ఇంకా సైక్లింగ్ ఇంకా తక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే మన బరువు మొత్తం కూడా సీట్ మీద పడుతుంది. కానీ వాకింగ్ చేసేటప్పుడు ఆ బరువు అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అంటే తుంటి జాయింట్ల మీద, మోకాళ్ళ మీద, అలాగే పాదాల జాయింట్ల మీద. కాబట్టి ఆ రకంగా చూస్తే ఈ సైక్లింగ్ అనేది బెస్ట్ ఎక్సర్సైజు అని చెప్పొచ్చు. కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ఈ వాకింగ్తో పోలిస్తే సైక్లింగ్ అనేది మంచిది. ఇక అతి ముఖ్యమైనటువంటి ఇంకొక విషయం ఉంది. ఇదేంటంటే అందుబాటు. అంటే ఈ సులువుగా ఏది అందుబాటులో ఉంటుంది అని కనుక మనం ఆలోచిస్తే సైక్లింగ్తో పోలిస్తే నడక అనేది చాలా సులువుగా అందరికి అందుబాటులో ఉంటుంది. అంటే దీనికి ప్రత్యేకమైనటువంటి పరికరాలు అవసరం ఉండదు. తక్కువ ఖర్చుతోటి మనం ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఆ మాటకు వస్తే ఏముంది, వాకింగ్కి మనం ఇన్వెస్ట్ చేసేది బూట్ల తప్ప. కానీ సైకిల్ అలా కాదు, కొంచెం ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఈ మధ్య ఎక్సర్సైజ్ సైకిల్స్ అవి చాలా కాస్ట్లీ ఉంటుంది. గేర్ల సైకిల్ లాంటివి ఒక్కోసారి 20-30 వేల వరకు కూడా ఈ గేర్ల సైకిల్స్ కాస్ట్ ఉంటున్నాయి. కాబట్టి వాకింగు, ఎక్సర్సైజు ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు అందుబాటులో ఏది ఉంటుంది అనుకున్నప్పుడు ఆ వాకింగ్ అనేది అందుబాటులో ఉంటుంది. ఇక అన్నిటికంటే మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే సస్టైనబిలిటీ. అంటే ఎక్కువ కాలం పాటు కొనసాగించటం. ఇది ఏ ఎక్సర్సైజ్కైనా చాలా ముఖ్యం. సైకిల్తో పోలిస్తే నడకని ఎక్కువ కాలం కొనసాగించవచ్చు మీరు. ఎందుకు? చూడండి, సైకిల్ అనుకోండి, దానికి రిపేర్ వస్తుంది, ఆయిలింగ్లు చేయాలి, రకరకాలుగా ఉంటాయి. కానీ రోజువారీ పనులలో వాకింగ్ని మీరు భాగం చేసుకోవచ్చు నడకని. అంటే షాపింగ్కి వెళ్ళారనుకోండి, అక్కడ నడవచ్చు. ఆఫీస్కి వెళ్ళారనుకోండి, ఎక్కడో పార్కింగ్ ప్లేస్లో మీ వెహికల్ని పార్క్ చేసి ఆఫీస్ లోపల వరకు మీరు నడవచ్చు. అసలు ఆఫీసులో పని చేసుకునేటప్పుడు కూడా వేరే రూమ్కి వెళ్ళటం, ప్రింటర్ దగ్గరికి వెళ్ళటం, నడుస్తూ ఉండొచ్చు. ఇలాంటి అన్ని ప్రదేశాలలో మీరు సైకిల్ వాడలేరు కదా. కాబట్టి ఇది చాలా ముఖ్యం, సస్టైనబిలిటీ. ఇక మళ్ళీ మొదటికే వస్తున్నాం. అంటే నడక అలాగే సైకిల్ ఈ రెండిట్లో బరువు తగ్గటానికి ఏది మంచిది మళ్ళీ ప్రత్యేకంగా అనుకున్నప్పుడు నడక, సైకిల్ రెండు కూడా బరువు తగ్గటానికి మంచి ఎక్సర్సైజ్లే. మీ అవసరాలు, ఇష్టాల ప్రకారంగా మీరు ఏదో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. సైకిల్ బాగా ఫ్యాన్సీగా ఉంటుంది, కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. క్యాలరీలు ఖర్చు చేయాలనుకుంటే సైకిలే మంచిది.
ఇందుకీ చెప్పొచ్చేది ఏంటంటే ఏది బెస్ట్ అనేది కాకుండా ఏదో ఒకటి చేయటం అనేది బెస్ట్. కాబట్టి మీ అందుబాటులో ఏది ఉంటే దాన్ని మీరు ఉపయోగించుకొని ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయటం అనేది ముఖ్యం. కనీసం వారానికి 5 రోజులన్నా రోజుకి అరగంట పాటు ఇలాంటి ఎక్సర్సైజులు అంటే వాకింగ్, సైక్లింగ్ ఇలాంటివి చేస్తూ ఉంటే మీ ఆరోగ్యాన్ని మీరు చక్కగా కాపాడుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి అన్నట్టు. ఇంకొక ముఖ్యమైన విషయం, ఒకవేళ మీరు చిన్నప్పుడు సైకిల్ వాడి ఉంటే ఆ సైకిల్ గురించినటువంటి మీ అనుబంధాలు, అలాగే ఇప్పుడు మీరు సైకిల్ని ఎక్సర్సైజ్గా వాడుతూ ఉంటే మీకు ఏది బెటర్గా అనిపిస్తుంది, ఇలాంటి మీ అనుభవాన్ని ఆ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే అది ఇతర మన తోటి సబ్స్క్రైబర్స్కి కూడా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లాగా ఉపయోగపడుతుంది. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.